రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. పాత వాసనలు పోయి కొత్త గాలి వీచినప్పుడే రాజకీయాలకు సార్థకత వస్తుంది. కొంతమందిని డిసప్పాయింట్ చేసినా విశాల జనహితం కోసం పనిచేసిన సంతృప్తి మిగులుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అదే జరుగుతోంది. ఇప్పుడు పార్టీ మొత్తం యువనేత నారా లోకేష్ చుట్టూ తిరుగుతోంది. ఎన్నో కీలక నిర్ణయాల్లో లోకేష్ మాట నెగ్గిందని చెబుతున్నారు. పార్టీలో యువరక్తాన్ని పారించేందుకు లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడంతో పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన తర్వాత లోకేషే తమ భవిష్యత్తు నాయకుడని టీడీపీ క్యాడర్ నిర్ణయించుకోవటం కూడా కలిసొచ్చిన అంశంగా చెప్పుకోవాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పనులు మినహా మిగతా ప్రభుత్వ పార్టీ పనులు లోకేష్ పర్యవేక్షణలో జరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం లోకేష్ యూత్ వింగ్ హవా నడుస్తోందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో లోకేష్తో కలిసి ప్రయాణం చేసేవారెవ్వరో ఇప్పుడిప్పుడే క్లారిటీ కూడా వస్తోంది. పార్టీలో యువరక్తం తీసుకొని రావాలని లోకేష్ గట్టిగా భావిస్తున్నారు. ఇక టీడీపీ సభ్యత్వం ఎన్నడూ లేని విధంగా 1 కోటి మార్కు చేరుకునేలా ఉంది. దాని వెనక లోకేష్ ఉన్నారని అంటున్నారు. పార్టీని ఒక తిరుగులేని బలమైన శక్తిగా చూపించేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారు. అందుకే సభ్యత్వ నమోదు గడువును కూడా పెంచారు. కార్యకర్తల్లో భరోసా కోసం వారికి గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్లో కొత్త వారికి అవకాశం ఇవ్వటం, జూనియర్లకు పదవులు కట్టబెట్టడం కూడా లోకేష్ మంత్రాంగమేనని అంచనా వేస్తున్నారు. రాజ్యసభకు సానా సతీష్ ను ఎంపిక చేయటం లోకేష్ తీసుకున్న నిర్ణయమేనని చెప్పుకోవాలి. ఇటీవలే రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా విజయానంద్ ఎంపిక వెనక లోకేష్ నిర్ణయం ఉందని వార్తలొచ్చాయి. గతంలో లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు విజయానంద్ ఐటీ శాఖ స్పెషల్ సెక్రటరీగా పనిచేశారు. చంద్రబాబు కూడా వ్యూహాత్మకంగా అన్ని పనులు లోకేష్ కు వదిలేస్తున్నారు. అమరావతి, పోలవరం నిర్మాణంపై ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్న ఏపీ ముఖ్యమంత్రి మిగతా పనులను తనయుడికి అప్పగించినట్లేనని చెబుతున్నారు. దీనివల్ల లోకేష్ కు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ పట్టు పెరుగుతుంది. పాలనా అనుభవం వస్తుంది. తప్పొప్పులు తెలుసుకుని ముందుకు సాగుతారు. చేసిన తప్పులను సమీక్షించుకుని అవి జరగకుండా చూసుకుంటారు. ఎవరు ఏమిటో, ఎవరు సిన్సియర్గా ఉన్నారో, ఎవరు డబల్ గేమ్ ఆడుతున్నారో అర్థం చేసుకుంటారు. ఈ చర్యలన్నీ 2029 ఎన్నికల నాటికి లోకేష్ను ఒక శక్తివంతమైన నాయకుడిగా తీర్చిదిద్దుతాయి. టీడీపీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు లోకేష్ పట్ల అభిమానం పెరుగుతోంది. ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నారని క్యాడర్ సంతోషపడుతోంది. లోకేష్ ఇంటి తలుపులు టీడీపీ క్యాడర్ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటున్నాయి. పార్టీలో యువ నాయకులంతా లోకేష్ ను కలుసుకుని ఆయన నుంచి దిశానిర్దేశం పొందేందుకు ఇష్టపడుతున్నారు. లోకేష్ కూడా అందరికీ ప్రాధాన్యం ఇస్తాం, సమాన అవకాశాలు ఇస్తామన్న సందేశాన్ని వదులుతున్నారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ వారి బాగోగులు తెలుసుకుంటున్నారు. వైసీపీ హయాంలో కష్టపడినా దెబ్బలు తిన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు న్యాయం జరుగుతుందని లోకేష్ వ్యక్తిగతంగా హామీ ఇస్తున్నారు. పదవులు వద్దనుకున్న వారిని మరో విధంగా అకామిడేట్ చేస్తూ పార్టీలో వారికి ప్రత్యేక ప్రాధాన్యం వచ్చే విధంగా చూడబోతున్నారు. దట్ ఈస్ లోకేష్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.